ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ కసరత్తు, కమలం సీనియర్ నేతలతో ప్రధాని చర్చ. నేడు బీజేపీ గ్రేటర్ కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి భేటీ, స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం, బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్పై చర్చలు. నేడు మహబూబానగర్లో డీకే అరుణ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎంపీ. అబద్ధాలు, మోసాలను ప్రజలు సహించరు, ఢిల్లీలో అవినీతి రహిత పాలన అందిస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ విద్యా వ్యవస్థ అర్బన్ నక్సల్స్ చేతిలో బందీ, విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దే విద్యా విధానం తెచ్చామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యం, ములుగులో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క దిశానిర్దేశం. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్లో టోల్ నిర్వహణపై సిట్, విజిలెన్స్ లో కీలక అధికారుల దర్యాప్తు బాధ్యతలు, త్వరలో జీవో జారీకి సన్నాహాలు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్, ఈ నెల 10 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ. నేడు విశాఖలో బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పర్యటన, పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరనున్న పలువురు నేతలు. ఈ నెల 25న లాసెట్, ఈసెట్ నోటిఫికేషన్ల విడుదల, వచ్చే నెల 3 నుంచి ఈసెట్ కు దరఖాస్తుల స్వీకరణ. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో రోడ్డు ప్రమాదం, పెళ్లికి వెళ్తున్న ఆటోను ఢీకొన్న లారీ, పలువురికి గాయాలు. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో ఫారెక్స్ కరెన్సీ పేరుతో మోసం, 10 లక్షల ఇండియన్ కరెన్సీకి 36 లక్షల ఫారెన్ కరెన్సీ ఇస్తామని బురిడి. అనంతపురం జిల్లా పామిడిలో దొంగల బీభత్సం, ఓ ఇంట్లో 25 తులాల బంగారాన్ని దోచుకెళ్లిన దొంగలు. వికారాబాద్ జిల్లా తాండూరులో భారీ దొంగతనం, 17 తులాల బంగారం, 5.5 లక్షల రూపాయల చోరీ చేసిన దుండగులు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో రాములగుట్ట జాతర ఉత్సవాలు, ఈ నెల 8 నుంచి 5 రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలు. అంగరంగ వైభవంగా మన్యంకొండ బ్రహ్మోత్సవాలు, ఈ నెల 12న జరగనున్న గరుడ వాహన సేవ, రథోత్సవం. రేపు ఎల్లుండి ఫ్రాన్స్ లో మోదీ పర్యటన, మోక్రాన్తో కలిసి ఏఐ సదస్సులో పాల్గొననున్న ప్రధాని. ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్న ప్రధాని, ట్రంప్ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లనున్న మోడీ. రేపు ఉదయం 11 గంటలకు పరీక్షా పే చర్చ, పరీక్షల వేళ ఒత్తిడి తట్టుకోవడంపై విద్యార్థులకు ప్రధాని సూచనలు. మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ దేశాల జాబితాల విడుదల, అగ్రస్థానంలో నిలిచిన సింగపూర్ పాస్పోర్ట్, 80వ స్థానంలో భారత్. అలాస్కాలో విమాన ప్రమాదం, పైలట్ సహా 10 మంది మృతి. నేడు భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే, కటక్ వేదికగా మధ్యాహ్నం 1:30కు మ్యాచ్. మోకాలి నొప్పితో తొలి వన్డేకి కోహ్లీ దూరం, రెండో వన్డే కోహ్లీ ఫిట్ గా ఉన్నాడన్న సింతాసు కోటక్.